నమస్తే. ఐబొమ్మ రవి ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఏం మాట్లాడారు అన్నదే ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తున్నారు. సో ఐబొమ్మ రవి ఏం మాట్లాడి ఉంటారు? సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు రవి కస్టడీలో ఏం మాట్లాడారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. సో అసలు ఏం మాట్లాడాడు అంటారు? యాక్చువల్గా క్రైమ్ విషయంలో, కేసుల విషయంలో, క్రైమ్ విషయంలో జనరల్గా ఫిర్యాదుదారుడు ఉంటాడు. వాడు ఏదో చెప్తారు, ఇట్లా జరిగింది సార్, అట్లా జరిగిందని చెప్తాడు. ఇట్లాంటి ఆ విషయంలో డిటెక్షన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే నేరం ఆరోపించబడిన నిందితులు చెప్పేటువంటి అఫెన్స్ ఆర్డరు, ఛార్జ్షీటు, క్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఏ విధంగా, మోడ్ ఆఫ్ క్రైమ్ ఏమి జరిగింది, అసలు వాటికి ఏమేమి వాడుకున్నారు, ఇవన్నీ చెప్పడం కేవలం నిందితుడిగా ఆరోపించబడినటువంటి వ్యక్తి చెబితే తప్పించి కేసు తాలూకా వివరాలు ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు. జనరల్గా అయితే మామూలుగా ఏదైనా మర్డర్ జరిగింది అనుకోండి, ఎందుకు చంపినవరా, పలానా కోపం ఉంటే చంపిన సార్, పలానా ఆయన చంపమంటే చంపిన సార్, ఇప్పుడు ఎట్లా చంపినవరా సార్, నేను అప్పుడు ఏదో ఆయన కోసం కాపు కాశాను, 2 రోజులు రెక్కి వహించాను, 3వ రోజు చంపేశాను, ఏదో సంథింగ్ చెప్తాడు, సింపుల్గా అయిపోతుంది. ఏది వాడు నిందితుడే చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బాధితులు చెప్తారు, జరిగిన సంఘటన బట్టి ఇంతో అంతా తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఇట్లాంటి సైబర్ కేసులో సమస్య జటిలమైపోతుంది. ఇతరుల సైడ్ నుంచి పోలీసులకు ఎలాంటి సమాచారం ఉండదు, కొంచెం అవగాహన ఉంటుంది. ఇప్పుడు నిందితుడు చెప్తే తప్పించి ఆ కేసుని స్టాండర్డ్గా, అంటే రేపు పొద్దున కోర్టులో కేసులో వాదించి అతను నిందితుడిగా జైలుకి పంపి శిక్ష పడేలా చేయలేరు. సో వీడు చెప్పాల్సిందే. ఎంతసేపటికి నిందితుడు ఇచ్చే సమాచారమే కీలకమైంది ఇట్లాంటి కేసుల్లో. సో ఇది మరి ఐబొమ్మ రవి, మరి ఇమ్మండి రవి అర్థం చేసుకున్నాడా లేదా తన సెల్ఫ్ ప్రొటెక్షనా తెలియదు, కానీ విచారణలో ఏమాత్రం సహకరించట్లేడు. ఇది మాత్రం పక్కా క్లియర్. తాను మిగతా వివరాలన్నీ ఎంత పగ్గడబందిగా ఏం సంగతి, ఏం చదువుకున్నావు అంటే చెప్పేస్తున్నాడు. జనరల్ ఫ్రీక్వెంట్ ఆస్క్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్తున్నాడు. బట్ నేరం తాలూకా సాక్ష్యం ఇచ్చేది కానీ, నేరం తరకు మోడ్ ఆఫ్ అఫెన్స్ నేరం కానీ, ఇలా జరిగింది అని ఇట్లా చేశాడని మాత్రం చెప్పడానికి ఇష్టపడతలేరు. పోలీసులు రాపట్టలేకపోతున్నారు ఆ విషయాన్ని. సో ఈవెంట్స్ పాస్వర్డ్లు చెప్పట్లేడు సార్. అంటే దీని వెనక ఇంకా రవియే కాకుండా ఇంకా ఉన్నారని అనుమానాలు వ్యక్తం అవుతుంది. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేషన్లో రకరకాల స్ట్రాటజిక్ ప్లే చేస్తుంటారు. బాబు నాకు తెలిసిపోయింది, మీ ఇంట్లో వాళ్ళు చెప్పేశారు, నువ్వు ఎక్కడ దాచిపెట్టినావో తెలిసిపోయింది, లేదా నీ పార్ట్నర్ చెప్పేశాడు, ఎట్లా అంటే చంపేశాడు, నువ్వు చెప్పురా, ఇక నీదే లేట్, లేకపోతే నీ మీదనే శిక్ష పడుతుంది, మొత్తం నీ మీదనే చెప్పేస్తావు, వాడు అన్నీ చెప్పేసాడు, నువ్వు కూడా చెప్పాలంటాడు. ఇట్లా డబల్ గేమ్ ఆడేసరికి నిజంగా వాడు చెప్పేశాడో అనుకుని వీడు చెప్పేస్తారు. ఇట్లాంటి టెక్నిక్స్ ప్లే చేస్తుంటారు. అందులో భాగంగా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని వార్తలు అయితే వస్తున్నాయేమని నేను అనుకుంటున్నాను. మోడ్ ఆఫ్ ఎఫెన్స్లో పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఉంటారు ఈ కేసులో. ఐబొమ్మ రవి కేసులో ఒక పార్ట్నర్ ఆఫ్ ప్లాన్ అయితే లేదు. అంటే ఒక 3-4 కలిసి కూర్చొని మనం ఇట్లా చేద్దామని ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నట్టు, ప్లాన్ బిఫోర్ ప్లాన్ ఉన్నట్టు, కానీ ఆ క్రైమ్లో అందరూ పగడ్బందీగా వ్యూహం చేసినట్టుగా అయితే నాకైతే అనిపిస్తలేదు. బట్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్లో, అంటే ఇప్పుడు ఈయనకు ఏదో అప్లోడ్ చేయాలి, ఒకరు ఎంగేజ్ చేసుకుని అప్లోడ్ చేయించాడు, అయిపోయింది పాత్ర. క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ప్లానింగ్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఉదాహరణకు నువ్వు ఏదో డిజైనర్వి, ఇప్పుడు రవికి ఏంటి, ప్రతి సినిమా పోస్టర్ ఏదో డిజైన్ చేసి పెడతాడు. మనకి ఈ రోజుల్లో సోషల్ మీడియా ఏదైనా పోస్ట్ పెట్టాలంటే గ్రాఫిక్ డిజైన్ అవసరం. సో అట్లా నేను ఏదో చేయించుకున్నాడు. అట్లా నేను అయిపోయిన తర్వాత నీ పాత్ర అయిపోతే నీకు 100-500 ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. అప్లోడ్ చేసేవాడు అప్లోడ్ చేస్తాడు. ఇంకొకటి సినిమా లో క్వాలిటీ, ఏది క్యామ్ రికార్డర్ ద్వారా, అంటే ఇక్కడ సినిమా పైరసీ ఎన్ని రకాలు జరిగిందంటే మొత్తం 3 రకాలుగా అంచనా వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా థియేటర్లో ఎగ్జిబిట్ అవుతున్నప్పుడు, ప్రదర్శిస్తున్నప్పుడు కెమెరా ద్వారా రికార్డ్ చేయడం, ఇదొకటి. రెండవది సినిమా ప్రొడక్షన్ ఆఫీస్లోనే ఓ పెన్ డ్రైవ్లోనో అలా పనిచేసే వాళ్ళు ఎవరో చాటుగా తెచ్చి ఇవ్వడము, అమ్మడము, లేదా వాళ్ళే అప్లోడ్ చేయడం, అది కూడా పైరసీ కిందికి వస్తుంది, దొంగతనం కిందికి వస్తుంది. మూడవది ఇది వాళ్ళు దాచుకున్న హార్డ్ డిస్క్లోకి వాళ్ళ ప్రమేయం లేకుండా హ్యాక్ చేసేసి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకు తెలియకుండా కాపీ కొట్టేసి దాచుకొని సినిమా చూసి దాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఒరిజినల్ కాపీ రిలీజ్ చేస్తున్నాడు, రిలీజ్ కన్నా ముందే రిలీజ్ చేసుకుంటున్నాడు. సో ఇది 3 రకాలు. దీంట్లో మొదట్లోని క్యామ్ రికార్డ్ చేసేవాడు. క్యామ్ రికార్డ్లో లో క్వాలిటీ ఉండేది. లో క్వాలిటీ ఉన్నప్పుడు ఏమైంది, అది ఎంతైనా డిస్టర్బెన్స్ ఉంటుంది. దాన్ని హై టెక్నాలజీ తోటి హై రెజల్యూషన్లోకి, హెచ్డి ఫార్మేట్లోకి హై క్వాలిటీలో చేసేవాడు. లో క్వాలిటీ నుంచి క్వాలిటీ చేసేవాడు. ఆ క్వాలిటీ చేసే ఏజెన్సీలు ఉంటాయి,
ఏజెన్సీలు ఉంటాయి, వాళ్ళు కూడా పని చేస్తారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. ఉదాహరణకు నీదేదో వీడియో ఉంది, ఎడిటింగ్ చేయించుకుని పాటలో ప్రోమో పెట్టుకొని చేయించమని చేసిస్తారు. మన పెళ్లిలో సందర్భంగా మనం తీసుకున్న వీడియోకి కూడా ఏదో వీడియో ఎడిటర్ దగ్గర సెంటర్లు ఉంటాయి, అక్కడికి పోతే మనం ఎడిటింగ్ చేయించుకుంటాం. దానికి వాళ్ళ క్రైమ్లో ప్రమేయం వాళ్ళు పనిచేసి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. సో ఇట్లాంటిదే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మనం మొదటి నుంచి చెప్తూ ఉంటాను, నేరస్తుడు ఎప్పుడు తప్పు చేస్తాడు, మిస్టేక్ చేస్తాడు. ఫస్ట్ ఏంటంటే క్రైమ్లో పాలసీలు ఏంటంటే నేరస్తుడు ఎప్పటికి కూడా నేను చేస్తుంది కరెక్ట్ అని సంజాయిషి తనకు తాను చెప్పుకుంటాడు. దొంగతనం చేస్తాడు, మర్డర్ చేస్తాడు, ఏ రకం నేరం చేస్తాడో తనే కరెక్ట్, ఇదే కరెక్ట్, నేను చేయడం తప్పు కాదని తనకు సమర్థించుకొని నేరం చేస్తాడు. అలాగే కంటిన్యూ చేస్తుంటాడు. దొంగ కూడా ఏమనుకుంటాడు, దేవుడు నాకు ఇవ్వలేదు కాబట్టి ఏదో ఉన్న దగ్గర దోచుకొని తినమంటున్నాడు, నలుగు పంచమంటున్నాడు, నాకే దేవుడు చూపిన మార్గం అది అంటాడు. నేను అలా పోతున్నాడు, ఆ ఇంటికి తాళం వేసి చూపించాడు, దేవుడే చూపించాడని ఆయనకు తాను అనుకుంటాడు. వాడు దాన్ని అంటే నేరస్తుడు కంటిన్యూ చేస్తుంటాడు. ఇంకొకటి ఏంటంటే నేను దొరకను అనుకుంటాడు ప్రతి ఒక్కడు. కానీ ఇక్కడే పోలీసులు ఏం వెయిట్ చేస్తారు. ప్రతి నేరస్తుడు ఏదో ఒక తప్పిదం చేస్తాడు, ఎక్కడో అక్కడ మిస్టేక్ చేస్తాడు, దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మూడవది మన కర్మ సిద్ధాంతం నమ్ముకుంటాను. పాపం పండితే ఆటోమేటిక్గా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ రవి విషయంలో అలాంటిదే జరిగినట్టుగా ఊహిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది, అసలు ఎవరు హ్యాక్ చేస్తున్నారు, ఎవరు పైరసీ చేస్తున్నారు పోలీసులు కనిపెట్టడానికి చాలా కష్టతరమైంది. ఫస్ట్లో జనరల్గా ఏంటంటే మనకు సైబర్ నేరాలు ఎవరు చేస్తున్నారు ఎక్కువ, నువ్వు అరెస్ట్ అయ్యావు నువ్వు కూడా నైజీరియన్ గ్యాంగ్ కానీ ఆఫ్రికన్ గ్యాంగ్స్ కానీ వేరే దేశస్తులు, ఆ పైరట్స్ అంటాం మన ఆఫ్రికన్ జాతుల వాళ్ళు ఎవరో చేస్తుండొచ్చు అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే తెలుగు లాంగ్వేజ్ తోటి తెలుగు వాళ్ళతో కనెక్టివిటీ రిప్లేస్ వస్తున్నాయో, వీడు ప్రాంతం ఇక్కడి వాడే అన్ని కనెక్టివిటీ ఉన్నవాడైనా ఒక రూఢీకి వచ్చారు, దాని దగ్గర కాన్సన్ట్రేషన్ చేస్తుంటే వాళ్ళకు లూప్ లైన్లు వెనక్కి వెళ్తే ఏమైంది, పలానా ఒక వెబ్సైట్ పలానా వెబ్ తోటి బిజినెస్ చేస్తున్నాడు, అక్కడ వాళ్ళు ఏదో యాడ్స్ ఇది మన బెట్టింగ్ యాడ్స్ ఇస్తున్నప్పుడు ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏం చెప్తున్నారు అంటే, ఏదైతే వెబ్సైట్ ఏదైతే హోస్టింగ్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి పోలీసులు కన్సల్ట్ అయినప్పుడు మెయిల్ చేసినప్పుడు పలానా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, మా కేసు వివరాలు కావాలంటే జనరల్గా జరగాల్సింది ఏం జరుగుతుందంటే, అలాగా సార్ మేము అట్లా ఇవ్వడానికి మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవు, మీరు ప్రాపర్ లీగల్ నోటీసు పోలీసులు లేదా లా అండ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోండి, కోర్టు నుంచి నోటీస్ తెచ్చుకోండి, మేము ఇస్తాము, అటు ఓరల్గా ఏమని ఎవరైనా అంటారు, జనరల్గా అనాలి అది. కానీ వీడు పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యాడు, ఎవరు అతనే నేరం చేసిన మీకేం తెలుసు, మీరు తెలిసిన నాకు చూపియండి అంటూ వాళ్ళు ఏదో అన్నప్పుడు, ఓహో వీళ్ళు ఏదో అన్ప్రొఫెషనాలిటీ ఉన్నట్టుంది, ఎప్పుడైతే నేరం చేసినప్పుడు కూడా తడబడతాడు ఎప్పుడు కూడా. సో ఈ తడబాటు చూసినప్పుడు ఎవరు వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు, అదొక బినామీ అంటే అది కూడా ఒక ఫేక్ క్రియేటెడ్ సంస్థ అది కూడా అని చెప్పేసి దాన్ని అసలు ఆ కంపెనీ చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఆధారాలు ఒక్కొక్క లింక్ అంటే మనకు ఎంతసేపటికి ఈ పోలీసులు హైదరాబాద్ పోలీసులకు తెలుస్తుంది ఏంటంటే ఇది ఏ దేశస్తులు అంటే అక్కడ ఐపీఎల్ కనిపిస్తున్న ప్రాంతం వాడే దొంగ, మన ఏరియాకు మనకు సంబంధించిన వాడే దొంగ అని అర్థమైపోయింది. దాని దగ్గర చేసుకున్నాడు, ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఒక అడ్రస్ లోకల్ అయిపోయింది. ఆ లోకల్ ఇంటి మీద అడ్రస్ మీద కనిపెడితే పలానా పిల్లగాడు ఉంటాడు, పలానా అతను ఇక్కడ ఎక్కువ ఉండడు, ఆయనకు డైవర్స్ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా రవిని పట్టించింది భార్య అని అంటున్నారు. కాకపోతే ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే పలానా కుక్కట్పల్లి హౌస్కి వెళ్ళారు, ఇక్కడ ఎవరు ఉంటారు, బాబు పలానా రవి అని ఉంటాడు కానీ ఇక్కడ ఎక్కువ ఉన్నాడండి, ఆయన ఫ్యామిలీ డైవర్స్ అయిపోయింది, మరి ఎక్కడ ఉంటున్నా అక్కడే ఉంటున్నా లేదో సమాచారం పక్కింటి వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు ఆ భార్య ద్వారా వివరాలు రాబట్టుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్ళడం, ఈ నెగోషియేట్ చేయడాలు అట్లాంటివి జరిగి ఉండొచ్చు. ఈలోపు ఒక ఫ్రెండ్తో కన్సల్టెన్సీ ఉన్నాడని తెలుస్తూ ఉంది, ఆ ఫ్రెండ్తో టచ్లో ఉన్నాడని తెలుస్తుంది, ఫ్రెండ్ మీద కన్సల్టేట్ చేయడం, ఇవన్నీ కలిసి పాపం పండాలని చెప్పాను కదా, పాపం పండి తనకు తానుగా వచ్చి ఇరుక్కోవాలి తప్పదు. ఎందుకంటే నేరస్తుడు ఎప్పుడైనా విచారణ ఎదుర్కోవాలి, శిక్ష అనుభవించాల్సిందే, ఇది ప్రాథమిక సూత్రం, క్రైమ్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ.